హలో అండి. ఆడవారికి ముత్తైదనం అంటే పసుపు, కుంకుమ, పూలు, గాజులు కదా. మరి అటువంటి పసుపు ఎక్కడి నుంచి వస్తుంది? పసుపు కొమ్ముల నుండే కదా. తాళిబొట్టుకు బదులుగా పసుపు కొమ్మును కట్టినా కూడా పెళ్ళవుతుంది. తాళిబొట్టుకు సమాన విలువ ఉందన్నమాట పసుపు కొమ్ములకు. మరి అటువంటి పసుపు కొమ్ములను పూజించడం అంటే ప్రతి ముత్తైదుకు కూడా ఇష్టమే కదా. అంత విలువ ఉన్నటువంటి పసుపు కొమ్ములకు పూజ అన్నమాట ఈ వీడియోలో ఉంది. 1,00,000 పసుపు కొమ్ముల సామూహిక నోమనమాట. ఈ మధ్య చాలామంది చాలా వనితా గ్రూపుల వాళ్ళు ఈ సామూహిక వ్రతాలను నిర్వహిస్తున్నారు. ఈ నోము తెలంగాణలోని సూర్యాపేటలో త్రిశక్తి వనితా గ్రూప్ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటగా గోపూజను నిర్వహించి తర్వాత పసుపుకు ప్రతిరూపమైనటువంటి గౌరమ్మను పూజించి వాసవి మాత అభిషేకాలు పూజలతోటి పసుపు కొమ్ములతోటి లలితా పారాయణం చేశారు. ఇంకా లలితా పారాయణాన్నే మనకు అమ్మవారు స్వయంగా మనకు అందించినటువంటి మరొక రూపంలో సౌందర్యలహరి పారాయణాన్ని చేశారు. భజంతే ఏ సంతః పరిచరుణామేవ భవతి విరించి ప్రేయస్య తరుణదయ శృంగారహరి కవిరావిర్వాగ్మిని విరగని సదా నృత్యనమమి సవిత్రీ బిల్వాద్రం శశిమణి శిలా బంగరుచిభిః వచిన్యాద్యాభిస్వాం సాధనని సంచింత. ఇప్పుడు పసుపు కొమ్ముల పూజ జరుగుతుంది. దేవర్షిగణ సంపత్కరీ సమారూఢ సుందర భ్రజ సేవిత ఇలా ఒక 400 మంది కలిసి సామూహిక వ్రతాన్ని జరిపి వచ్చిన వారందరికీ ఆ పసుపు కొమ్ములనైతే పంచడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.